హాయ్ అండి, ఎలా ఉన్నారు? అండ్ వీడియో అయితే ఫుల్గా చూసేసాయండి. నేనేం తిన్నాను, నా వెయిట్ ఎంత ఉన్నాను, ఎంత తగ్గాను. అండ్ నిన్న నేను మా ఏరియాలో రాముల వారి కళ్యాణం జరిగితే అక్కడికైతే వెళ్ళాను. దాన్ని కూడా చిన్న చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేశాను. వీడియో ఫుల్ వరకు చూసేసాయండి. నచ్చితే ఒక లైక్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి గాయస్. ఇవాళ అయితే నా వెయిట్ 85.900కి అయితే వచ్చేసిందండి. అండ్ నేను రోజు తాగే డీటాక్స్ డ్రింక్ గురించి చాలామంది అడుగుతున్నారు. ఇందులో అయితే జీలకర్ర, సోంపు, నిమ్మరసం అండ్ పచ్చి పసుపు ఇంకా వాము అయితే వేసుకొని తాగుతున్నానండి. అంటే ఇది రెసిపీ కూడా నేను ఆల్రెడీ ఇంకో వీడియోలో పోస్ట్ చేశాను. అయినా కూడా చాలామంది అడుగుతున్నారు ఏంటి అది అనేసి. సో అదైతే చూసేసేయండి. నా బ్రేక్ఫాస్ట్ అయితే నేను వెజిటేబుల్స్ తీసుకుంటున్నానండి. వెజిటేబుల్స్ అనే కాదు, ఏమైనా తినచ్చు. నాకైతే ఈ వీడియో ఎడిటింగ్స్లో రెసిపీస్ చేసుకొని తినే టైం ఉండట్లేదని చెప్పేసి సింపుల్గా ఇవైతే తినేస్తున్నాను. ఇవి కూడా మనకి ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంటుంది, ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఇంకా నా ఆఫ్టర్నూన్ మీల్ అయితే వెజ్ రెసిపీస్ అడుగుతున్నారు కదా, ఇదైతే గ్రీన్ పులావ్. నా డైట్లో నాకు నచ్చిన స్పెషల్ పులావ్ అండి. ఇదైతే చాలా టేస్టీ ఉంటుంది. ఇది ఎలా తయారు చేసుకోవాలో చూసేసేయండి. పాలకూర, పచ్చిమిరపకాయ, కొత్తిమీర, కరివేపాకు అయితే మిక్సీ పట్టేసుకోవాలండి. తర్వాత కుక్కర్ పెట్టుకొని దాంట్లో కొంచెం బటర్ వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కొంచెం ఆనియన్స్ అండ్ క్యాప్సికమ్ అయితే వేసుకుంటున్నానండి. అవి కొంచెం వేగాలి. వేగిన తర్వాత కొంచెం ఉప్పు అండ్ అల్లం పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి బీన్స్ వేసుకుంటున్నానండి. బీన్స్ కొంచెం సేపు ఆయిల్లో వేగితే టేస్ట్ బాగుంటుంది. తర్వాత వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకుంటున్నాను. నేనైతే బ్రోకలీ, మష్రూమ్, బీన్స్, క్యారెట్ అండ్ క్యాప్సికమ్ ఇవైతే తీసుకున్నానండి. అన్నీ అయితే వేసేసుకుంటున్నాను. టమాటో, ఆనియన్, కొత్తిమీర అవన్నీ పేస్ట్ చేసేసుకున్నాను. నేను తీసుకున్న వెజిటేబుల్స్ అయితే మీరు ఇవే తీసుకోవాలని ఏం లేదు, మీకు నచ్చినవి మీరు ఈ దగ్గర అవైలబుల్లో ఉండేవి మీరు తీసుకోవచ్చు. నేనైతే బ్రోకలీ ఇదే ఫస్ట్ టైం కుక్ చేయడం. కొంచెం సేపు మూత పెట్టుకొని మగ్గనిచ్చుకోవాలి. తర్వాత మనం చేసుకున్న గ్రీన్ పేస్ట్ అయితే వేసేసుకోవాలండి. నిజంగా టేస్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. నేను ఈ డైట్లో ఫాలో అయిన రెసిపీస్ అన్నిటికంటే ఇది బాగుంది. నేనైతే ముందుగా నా దగ్గర ఎప్పుడు మొలకలు అనేవి నేను స్టోర్ చేసి పెట్టుకుంటున్నాను. సో అవి అయితే కొంచెం వేసుకున్నానండి రైస్లో. మనం అప్పుడు రైస్ క్వాంటిటీ తక్కువ తినగలుగుతాము. మనకి వెజిటేబుల్స్ అండ్ ఆ మొలకలు వాటితోనే కడుపు అనేది ఫుల్ అయిపోతుందండి. డైట్ చేసే వాళ్ళకి ఇదైతే మంచి రెసిపీ అండి. దీంట్లో కూరగాయలు, మొలకలు, రైస్, ఇంకా ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, ఫ్యాట్ ఉంటుంది. అండ్ ఇందులో ఇంకేం కావాలి చెప్పండి మీకు. సో అందుకని నేనైతే ఇది ప్రిఫర్ చేస్తున్నాను. పాలకూర, గ్రీన్ వెజిటేబుల్స్ కూడా దీంట్లోనే ఉన్నాయి కదా. ఇప్పుడైతే కొంచెం రైస్ వేసేసుకుంటున్నాను. వాటర్ వచ్చేసి ఒక గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ అయితే నేను వాటర్ తీసుకున్నానండి. నేను బాస్మతి రైస్ తీసుకున్నాను. నార్మల్ రైస్ అయితే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. ఇదైతే పిల్లలకి లంచ్ బాక్స్ రెసిపీగా కూడా పెట్టుకోవచ్చండి. ఫైనలీ డిష్ అయితే రెడీ అయిపోయింది. వేడి వేడిగా తింటుంటే అబ్బా ఎంత బాగుంటుందోనండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ డూ సపోర్ట్ అండ్ లైక్ చేయండి. ఈవినింగ్ అయితే నేను మీల్ మేకర్స్తో కట్లెట్ అయితే ట్రై చేశానండి. ఫస్ట్ టైం చేశాను కాబట్టి వీడియో షూట్ చేయలేదు. నెక్స్ట్ టైం అయితే మీకు ఈ రెసిపీ కూడా పెడతాను. నైట్ వచ్చేసి నేను మా ఏరియాలో ఉండే టెంపుల్కి అయితే వెళ్ళాను. రాముల వారి కళ్యాణం చేస్తున్నారు. చాలా బాగా జరిగిందండి కళ్యాణం అయితే. తలంబ్రాలు పోస్తున్నారు. ఇక్కడి స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ కళ్యాణం జరిగిన తర్వాత అవి అక్షంతలు ఇస్తారు కదా, అవి తీసుకెళ్ళి పెళ్ళి కావాల్సిన వాళ్ళ మీద చల్లితే ఈ ఇయర్ చల్లామంటే నెక్స్ట్ ఇయర్ కల్లా వాళ్ళకైతే పెళ్ళైపోతుందండి. మా ఏరియాలో చాలామందికి అలానే అయ్యింది. ఈవెన్ నాకు కూడా
అంటే ఎందుకేసారో తెలీదు గానీ నాకు 14 ఇయర్స్‌కే వేసేసారు. నాకు అలానే పెళ్లయిపోయింది గూడా. కళ్యాణం అయితే చాలా జరిగిందండి. మాకైతే శ్రీరామనవమి అయిపోయిన తర్వాత నుంచి ఒక 9 డేస్ తర్వాత కళ్యాణం చేస్తారు. చాలామందేమో శ్రీరామనవమి రోజే చేస్తారు కదా! మాకైతే ఇలా చేస్తారు. సో, దండలు మార్చుకోవడానికి ఇలా అయితే డాన్స్ వేస్తారండి. ఎవ్రీ ఇయర్ ఇలానే చేస్తారు మాకు. చాలా సరదాగా అనిపిస్తది. స్వామివారిని చూస్తుంటే అసలు ఎంత కళగా ఉందో. అయ్యో! నేను రికార్డ్ చేసేటప్పుడు చూడలేదు కానీ మాల కింద పడిపోయినట్టుంది. స్వామినైతే క్షమించమని మొక్కుకుంటున్నారు. మీ ఏరియాలో కూడా కళ్యాణం ఇలానే చేస్తారా? పిల్లలకైతే ఈ 9 రోజులు చాలా సందడిగా ఉంటుందండి మా ఇంటి దగ్గర. పెద్దవాళ్ళు కూడా డైలీ వెళ్ళి భజనలు అవి చేస్తారు. యూత్ అయితే ఏ పండగొచ్చినా గానీ మా ఇంటి దగ్గర సంక్రాంతి గానీ, వినాయక చవితి గానీ, ఉగాది గానీ, దసరా గానీ చాలా ఘనంగా చేస్తారండి మాకు. పిల్లలకు గూడా ఆడుకుంటారు, గేమ్స్ పెడతారు, గిఫ్ట్స్ ఇస్తారు. చాలా సరదాగా అయితే జరుపుతారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేను నా వీడియోస్‌లో అవి కూడా యాడ్ చేస్తాను. నా డైలీ వ్లాగ్స్, మా ఇంటి దగ్గర జరిగేవి, నేను ట్రిప్స్‌కి వెళ్ళేవి అవన్నీ కూడా యాడ్ చేస్తాను. తప్పకుండా చూసేసేయండి. ఫైనల్‌గా అయితే మంగళహారతి ఇచ్చేశారు. అందరికీ హారతి ఇస్తున్నారు. ప్రసాదాలు కూడా పెట్టేశారు. ప్రసాదాలైతే దద్దోజనం, పప్పొంగలి, పులిహోర, కేసరి.